రాష్ట్రానికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీ క్యాండిడేట్ నామినేషన్లకు హాజరు. ఫస్ట్ డే రఘునందన్ రావు, ఈటెల, డీకే అరుణ నామినేషన్. రెండో రోజు దాఖలు చేయనున్న కిషన్ రెడ్డి, వినోద్ రావు అంటూ ఒకరిని చూస్తాను. ఆల్రెడీ డేట్లతో సహా ఇచ్చారు. ఏ రోజు ఎవరు నామినేషన్ 18వ తేదీ లోక్సభ అభ్యర్థి ముఖ్య అతిథి మెదక్ రఘునందన్ రావు, గోవా సీఎం వస్తున్నాడు ఆయనకి. ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముగ్గురు పోతున్నారు. మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్ తో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, మహబూబ్ నగర్ కి డీకే అరుణతో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. 19వ తేదీ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి వేస్తున్నాడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు. ఖమ్మం తాండ్ర వినోద్ రావు కి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్తున్నాడు. 22వ తేదీ జహీరాబాద్ బీబీ పాటిల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చేవెళ్ల కొండా విశ్వేశ్వర రెడ్డికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నల్గొండ సైదిరెడ్డికి పీయూష్ గోయల్, మహబూబ్ నగర్ సీతారాం నాయక్, కిరణ్ రిజిజు. 23వ తేదీ భువనగిరి బోర్ నర్సయ్య గౌడ్కి ఇంకా ఖరారు కాలేదంటే ఎవరు వస్తున్నారు అనేటువంటి. 24వ తేదీ పెద్దపల్లి గోమా శ్రీనివాస్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆదిలాబాద్ గౌడమ్ నగేష్, ఛత్తీస్గఢ్ సీఎం శ్రీ విష్ణు దేవదాస్. హైదరాబాద్ మాధవీలత, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. వరంగల్ ఆరూర్ రమేష్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నాకు తెలిసి ఇక్కడ అనురాగ్ సింగ్ ని లేదా అనురాగ్ ఠాకూర్ ని అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే యూత్ ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి ఇది ఉంది కాబట్టి. అమ్మ దీని వెనకాల చాలా మంచి ప్లానింగ్ ఉంది. అస్సలు హైదరాబాద్ విషయంలో తీసేది. 25వ బండి సంజయ్ కుమార్ గుజరాత్ సీఎం, భూపేంద్ర పాటిల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నాగర్ కర్నూల్ పోతుగంటి భరత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంటే ఈడ ఫినిష్ చేసి ఇటు పోతున్నారు నాగర్ కర్నూల్. మామూలు విషయం కదా. అంటే ప్రతి సెగ్మెంట్ లో కూడా ఎవరైతే ఆ నామినేషన్ కార్యక్రమం హాజరవుతున్న కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక ఇమేజ్ అయితే ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ అంటే వాళ్ళ నామినేషన్ కార్యక్రమం వస్తున్నటువంటి గెస్ట్లు ఎవరుతున్నారో దాంతో కూడా కొంత అట్రాక్ట్ చేసే విధంగా కనబడుతుంది. ఎందుకంటే కరీంనగర్ లో, నాగర్ కర్నూల్ లో చాలా గుజరాత్ సీఎం రావడం అంటే కంప్లీట్ అక్కడ వన్ సైడ్ హిందూ ఓట్ బ్యాంక్, వన్ సైడ్ అయితే వాస్తవం. ఒకవేళ వీళ్ళు మధ్యలో ఎక్కడైనా వాడుకుంటారేమో నాకు తెలియదు కానీ మధ్యప్రదేశ్ సీఎం కూడా చాలా లో క్యాండిడేట్. అతను హైదరాబాద్ కి వచ్చినప్పుడు అసలు ఎవరు సరిగా పట్టించుకోలేదు. అతను సీఎం క్యాండిడేట్ అని కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి క్యాండిడేట్ ని వీళ్ళు కనుక మళ్ళీ పట్టించుకుంటే ఓహో ఇంత తక్కువ క్యాండిడేట్ క్యాడర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కూడా వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అనేటువంటి విధానం ప్రజలకు చాలా బలంగా అవుతుంది బీజేపీ నుంచి.